సీఎం జగన్ పై కరెంటు తీసి దాడికి పాల్పడింది అధికార పార్టీ వారే అన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దూడిపాళ్ల నరేంద్ర. డీజీపీతో సహా అధికారులందరూ జగన్ కు అనుకూలమైన వారే అన్నారు. జనాదరణ లేకపోవడంతో జగన్ నాటకానికి తెరలేపారని విమర్శించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే మంత్రులు, అధికార పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై పోస్టులు పెట్టారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సానుభూతి కోసమే ఈ డ్రామా ఆడారన్నారు. బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు దూడిపాళ్ల. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది జగన్మోహన్ రెడ్డి, డీజీ ఇంటెలిజెన్స్ గా ఉన్న సీతారామాంజనేయులు నియమించింది జగన్మోహన్ రెడ్డి, విజయవాడ కమిషనర్ ని కాంతిలాల్ రాణాని నియమించింది జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి నియమించుకుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇతరులకు దాడి జరిగే అవకాశం? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వీవీఐపీ ట్రావెల్ చేస్తా ఉంటే కరెంటు తీసే అవకాశం ఎవరికి ఉంటది? అధికారంలో ఉన్నాడికి మాత్రమే ఉంటది. ఎందుకంటే కరెంటు తీసి దాడులు చేశారంటే అది అధికార పార్టీ వల్లే సాధ్యపడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోతున్నాము అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. రేపు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనేది తెలుసు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, గుంటూరు నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రజలు ఎక్కడ కూడా ఆయన సభలో అనుకున్నంత స్పందన లేదు. డబ్బులు ఇచ్చో, మద్యం ఇచ్చో, ఆర్టీసీ బస్సులు డబ్బులు కట్టి బస్సులు పెట్టినా కూడా బస్సులో 10 మంది కూడా వెళ్ళిన సందర్భం లేదు. అంటే ఆయన మీద ముఖ్యమంత్రిగా తనకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే వాళ్ళ వైఫల్యమే కదా. మరి వాళ్ళ పదవుల్లో నుంచి తొలగించమని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అసమర్థమైన అధికారులు ఉండటం వల్ల ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉండే పరిస్థితి ఉన్నప్పుడు అధికారులందరినీ తొలగించాలి.